హలో నమస్కారం. మీ పూల నాగరాజు లోయా న్యూస్కు స్వాగతం. ఈరోజు ఓబీసీ సెంట్రల్ కమిటీ అధ్యక్షురాలు, వ్యవస్థాపక అధ్యక్షురాలు, బీసీ మహిళా సమైక్య వ్యవస్థాపక అధ్యక్షురాలు, అనేక ఉద్యమాలకు ముఖ్యంగా మహిళా ఉద్యమాలకు ఊపిరిది తెలంగాణ ఉద్యమంలో మహిళా సంఘం తరపున తనదైన పాత్ర పోషించిన మన ఎం భాగ్యలక్ష్మి గారు మనతో ఉన్నారు. మన లోయా ఛానల్తో మాట్లాడుతూ బీసీలకు జరుగుతున్న అన్యాయాలు కానీ, బీసీ మహిళలకు జరుగుతున్న అన్యాయాలు కానీ గత 25 సంవత్సరాలుగా ఉద్యమంలో ఉన్నది. మరి బీసీల గురించి వారి సమస్యలు చెప్పుకోవడానికి మన ముందున్నారు. మరి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి భాగ్యలక్ష్మి గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? ఓకే. ఎట్లా ఉంది బీసీల సమస్యలు, బీసీల పరిస్థితి, అసలు ఏం నడుస్తుంది? బాగా ఈ మధ్యన ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీలది వాయిస్ బాగా వినబడుతుంది. ఎక్కడ చూడు అసలు ఏమంటారు దాని మీద? దినదిన వర్ధమానమై ఇప్పుడు మా బీసీలది పరిడవిల్తుంది. ఎందుకంటే మా బీసీల రాజ్యం అంతిమంగా మాదే వచ్చే ఆసన్నమైంది సమయం. కాబట్టి ఎన్నో ఏండ్లుగా చేసినటువంటి ఉద్యమాలు కావచ్చు, మాకన్నా ముందు నుంచి చేసిన వారి యొక్క నాయకత్వాన్ని పుణికిపుచ్చుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా బీసీలు విస్తృతంగా చైతన్యమయ్యారు. అంతిమంగా రాజ్యం మాది. అంటే ఒకవైపు అధికార పార్టీ బీసీలకు న్యాయం చేస్తాం అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఏదైతే వాళ్ళకు 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాం స్థానిక సంస్థల ఎన్నికల్లో అని ఒకవైపు, అదేవిధంగా ప్రతిపక్షమైనటువంటి భారాస పార్టీ అది ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా బీసీల జపం ఉంది. అసలు ఏమనుకోవచ్చు? భరాస పార్టీ ఈరోజు నాగరాజు గారు, మనం తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో పాల్గొన్నాం, తెలంగాణ తెచ్చుకున్నాం, 10 ఏళ్ళు మనం అవకాశం ఇచ్చినాం. ఆ అవకాశం ఇచ్చిన తర్వాత భరాస అధ్యక్షుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు బీసీలు అన్నాడు, కానీ ఎక్కడ న్యాయం జరిగింది? బీసీలకు ఎట్లా న్యాయం చేసిండు? బీసీలను మొత్తం ఉన్నటువంటి 34% నుంచి 18% తీసుకొచ్చిండు రిజర్వేషన్లు. మహిళలకు కూడా కార్పొరేషన్లు, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లు ఎన్నికలలో కూడా మొత్తం కూడా ముఖ్యంగా బీసీ మహిళలకు పాత బస్తీకే పరిమితం చేసిండు. అప్పుడు మేము కొట్లాడి అట్లా కాదు, మా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇవ్వాలంటే ఇవాళ కొంత గొప్ప మా వాళ్ళు కార్పొరేటర్లుగా అయ్యారు. కాబట్టి ఇప్పుడు అధికార పక్షానికి మేము ఏమంటున్నామంటే, మీరు పెట్టినటువంటి 42% మీరు ఇస్తే మేము మంచిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల్లో ఇస్తే మేము నెరవేర్చినట్టే భావిస్తాం. అంటే బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు అవుతుందని అనుకుంటున్నారా? డెఫినెట్లీ అమలు కావాలి. ఎందుకు అమలు చేయడం? అమలు చేస్తామని చెప్పారు కదా. వారు ఇచ్చినటువంటి వాగ్దానానికి ఇవాళ అన్ని పార్టీలు, సంస్థలు, సంఘాలు అందరం కూడా ఈరోజు కాన్సెప్ట్ మీద పనిచేస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఈరోజు 12,000కు పైగా ఉన్నటువంటి మా గ్రామ పంచాయతీలో 6,000కు పైగా మా వాళ్ళు సర్పంచ్లు అవుతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే గతంలో కంటే కూడా ఒక 10-15 సంవత్సరాల తర్వాత బీసీలు అంటే ఎక్కడో అరాకొర ఉద్యమాలు, ఆర్ కృష్ణయ్య లాంటి నాయకులు కావచ్చు, ఇంకో కొంతమంది, కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీసీలు అనేక ప్రోగ్రామ్స్, ఒక బీసీల మేధావుల సంఘం అన్నట్టు పెట్టిరు. అంటే వాళ్ళు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి లాంటి వాళ్ళు. అసలు ఏమనుకోవచ్చు? అసలు ఏం నడుస్తుంది? దాని ఉద్దేశం ఏంది? అసలు ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మా కృష్ణయ్య గారు, నా గురువు గారు కూడా కృష్ణన్న గారు చేసినటువంటి పోరాటం ఫలితం కొంచెం వస్తుంది కాబట్టి, ఉద్యోగాలలో కొంత వచ్చింది కాబట్టి, రాజ్యాధికారంలో లేదు కాబట్టి ఇప్పుడు కావాలని చెప్పి ఐఏఎస్లు ఉన్నటువంటి మా వాళ్ళు కావచ్చు, బీసీలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 130 కులాలకు సంబంధించినటువంటి మా అన్నదమ్ములు కావచ్చు, ఎన్నో ఏండ్లుగా కుల సంఘాలను పెట్టుకొని కుల సంఘాలకు ప్రాతినిధ్యం వహించి పేపర్లు పట్టుకొని అన్ని ప్రభుత్వాల దగ్గర తిరిగినా కూడా ఎలాంటిది కూడా లేదు. కాబట్టి ఇప్పుడు చైతన్యమైన ఇలా మేధావుల సదస్సు కూడా ఎందుకు పెట్టారంటే, మా విశ్వేశ్వరయ్య కావచ్చు, మరి కంచె ఐలయ్య గారు కావచ్చు, ఇలా చాలా మంది, మా పాశం యాదగిరి అన్న కావచ్చు, మా పృథ్వీరాజు కావచ్చు తమ్ముడు, మా విఠల్ కావచ్చు, ఇలా చాలా మంది లేస్తూ ఉన్నారు. ఎందుకు? మాకెంతో చాలా అన్యాయం జరిగింది, మామూలు అన్యాయం జరగలే. ఇక్కడ మాకు బీసీలకే ఎవ్వరికి జరగనంత అన్యాయము తెలంగాణలో బీసీలకే జరిగింది. కాబట్టి ఈరోజు ఇక తిరగబడితే ఎట్లయితుందంటే రాయి కూడా కొట్టుకపోతుంది అని చెప్పినాం కదా, అట్లా ఉప్పెనైనాం. ఈరోజు మేమంతా ఉప్పెనై వస్తున్నాం. కాబట్టి ఇవన్నీ ఏ పార్టీలు కాదు, ఇక్కడ బీసీ నినాదమే గొప్పది. మాకు బీసీ అనే నినాదంతోనే ముందుకు పోతాం. మా వారికి, మా వాళ్లకు
కొన్ని ఏండ్లుగా కొన్ని వేల సంవత్సరాలుగా మాకు అన్యాయం జరిగింది. మేము కొన్ని వేల సంవత్సరాలుగా అణచివేతకు గురైనాం. ఇప్పుడిప్పుడే మా బట్టలు మేము ఉతుకొని మేము చదువుకొని మేము అసెంబ్లీ పార్లమెంట్కు ఇవాళ మా వాళ్ళు మరి ఐఏఎస్లు అవుతారు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు అందరికీ ఉంది కాబట్టే ఇవాళ విస్తృతంగా ఉప్పెనైంది తెలంగాణలో. బీసీలు ఇంత ఉద్యమాలు ఇంత తీవ్రతరం చేస్తున్నాయి. బీసీ ఉద్యమాలు, బీసీలు అన్ని సంఘాల వాళ్ళు పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి ఒక వేదిక ఏర్పడి ఉద్యమాలు చేస్తున్న తరుణంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఈ దానివల్ల బీసీలకు అన్యాయం జరిగినట్టు కాదా? అలా రిజర్వేషన్లు కోల్పోయే పరిస్థితి లేదా? నాగరాజు గారు మీరు మంచి ఇది ఇప్పుడు అడిగారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మోదీ గారు తెచ్చారు. అక్కడ నార్త్ లో వాళ్ళు 50% ఉంటారు కొన్ని రాష్ట్రాలలో. కాబట్టి మరి మన రాష్ట్రంలో తెలంగాణలో మన రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే అంటున్నారు మేము 4%, 5% కూడా లేము, మీకు 10% ఎట్లా ఇస్తామని. ఇక్కడ తెలంగాణలో మేము 2% ఇంప్లిమెంటేషన్ చేయమంటున్నాం. 8% బీసీలై, ఎస్సీ, ఎస్టీలై మా పొట్ట కొడుతున్నారు. మీకు చాలా అన్యాయం జరుగుతుంది. ఎవరు ఇంప్లిమెంటేషన్ చేయమన్నారు? మీరు ఇంప్లిమెంటేషన్ చేయకుండా 2% చేయండి. ఇంకో ఎంత పెద్ద అన్యాయం జరుగుతుందంటే 75 మార్కులు వచ్చినటువంటి బీసీ కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ ఉద్యోగం వస్తలేదు. 60% వచ్చిన వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ల రిజర్వేషన్ అనేది ఇది చాలా దుర్మార్గం. దీన్ని అయితే నేను వ్యతిరేకిస్తా ఉన్నాను. దీన్ని తెలంగాణలో తొలగించాల్సింది. ఈ రిజర్వేషన్ పూర్తిగా ఎత్తివేసి 2% అమలు చేయండి. మేమేమనం 2% అమలు చేయాలి. కటాఫ్ కూడా మాకన్నా ఎక్కువ కటాఫ్ వాళ్ళకి ఇవ్వాలి. మరి మేధావి వర్గం అని చెప్పుకొని ఇన్నేళ్లుగా ఉన్నటువంటి మీరు మాకన్నా తక్కువ మార్కులు వస్తే మీకు ఎట్లా ఉద్యోగాలలో పెట్టారు అంటే ఇదంతా కూడా ఇంకా కూడా 75వ ఇండిపెండెన్స్ వచ్చింది, రాజ్యాంగం అమలుకో వచ్చింది, కానీ మాకు న్యాయం జరుగుతలేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఒక దుర్మార్గం. దాన్ని మాత్రం తొలగించిన దాకా ఊరుకునేది లేదు. అంటే బీసీలకు జరుగుతున్న అన్యాయంపై అంటే ఈ బీసీ సంఘాలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాయి? ఇప్పుడు ఈ అన్యాయం జరుగుతుంది వాస్తవానికి. ఇప్పుడు నిన్న మొన్న కూడా నిరుద్యోగులైనటువంటి బీసీలు ఉద్యోగాలు అయితే చాలా మంది ఉద్యోగాలు కోల్పోయినాం. మాకు 70-80 మార్కులు వచ్చినా మాకు ఆ ఉద్యోగం రాలేదు, 50-60 మార్కులు వచ్చిన వాళ్ళకు ఉద్యోగం వచ్చింది. మరి మా పరిస్థితి ఏందని చాలా సార్లు నిరసన. మీరు ఒక బీసీ ఉద్యమకారులుగా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? మీరు మీ తరఫున? మేమిప్పుడు మా ఉద్యోగాలను కొల్లగొట్టిన వాళ్ళని మేమేం వదిలిపెట్టాము. ఇప్పుడు వచ్చే జనరేషన్కు మా దగ్గర ఇప్పుడు అధికారం లేదు కాబట్టి మాకు ఉన్నటువంటి వాళ్ళు అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు బీసీలు కూడా ఎస్సీ ఎస్టీలు కూడా తిరగబడరు. ఎందుకు తిరగబడరు అంటే ఇది అగ్రకులాల చేతిలో ఉంది కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అయితలేదు. కాబట్టి ఇప్పుడు మా వాళ్ళందరూ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఉప్పెనైతురు. రేపు ఈ ఉప్పెనలో అందరు కొట్టుకుపోతారు. ఎందుకంటే మా అధికారం వస్తేనే మేము రద్దు చేస్తాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 2% కన్నా ఎక్కువ అమలు చేయము. అందులో కటాఫ్ కూడా మాకన్నా ఎక్కువ ఇస్తాం. ఇదేమైనా ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడుతుందా? ఇక్కడ పెట్టాలి కటాఫ్. ఎందుకు పెడతలేరు? టీఎస్పీఎస్సీ ఏం చేస్తుంది? మాకేమో ఎక్కువ కటాఫ్ ఇస్తావు, మాకేమో మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకేమో కటాఫ్ ఎక్కువ ఇస్తావు, ఈడబ్ల్యూఎస్ కటాఫ్ తక్కువ ఇవ్వడం ఏంది? కానీ ఇన్ని సంవత్సరాలుగా బీసీ ఉద్యమాలు నడుస్తున్నప్పటికీ, ఇంత పెద్ద ఎత్తున పోరాటాలు నడుస్తున్నప్పటికీ కూడా జనాభా తమాషా ప్రకారం మనకు ఎమ్మెల్యే పదవులు కానీ, ఎమ్మెల్యే సీట్ల కేటాయింపు కానీ, మంత్రి పదవులు కానీ ఎందుకు రావట్లేదు? ఇప్పుడు చూస్తున్నాం అధికారం వచ్చింది 10 ఏళ్ళు. మనం తెలంగాణ కోసం 60 ఏళ్ళు మన తాతల నుంచి కొట్లాడినరు. నేనైతే 2009 నుంచి తెలంగాణ ఉద్యమంలో జేఏసీ నుంచి చూసిన, అక్కడి నుంచి 10 ఏళ్ళు కేసీఆర్ గారు పరిపాలన చూసిన. ఎంత దుర్మార్గం అంటే చాలా దుర్మార్గం నడుస్తుంది. ఇవాళ ఏమి లేని కవితకి ఇవాళ 1000 కోట్లు వచ్చినాయి. మరి అదే ఉద్యమం చేసిన భాగ్యలక్ష్మి ఇంకా రెంట్ హౌస్లోనే ఉంది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే దోచుకోవడమే రాజ్యాధికారం అయింది, దోచుకోవడమే పాలకులకు దోచుకోవడమే అయింది. ఓట్లేసినటువంటి మధ్యతరగతి పేద ప్రజలు ఎక్కువ ఉన్నది ఎవరు? బీసీలకే అన్యాయం జరుగుతుంది. న్యాయం ఎన్నడూ జరగాలి? ఎస్సీ ఎస్టీలకు కూడా అన్యాయం జరుగుతుంది కొంతమందికి. ఎవరు మనోళ్ళు? ఎస్సీ ఎస్టీలు బీసీలు ఒక్కటై మాట్లాడరు. ఒక్కటై మాట్లాడితే శాసనసభలో కానీ, అసెంబ్లీలో కానీ, పార్లమెంటులో మాట్లాడితే మన బడ్జెట్ మనకు వస్తుంది. ఎందుకు మాట్లాడారు వీళ్ళు అంటే ఎవరి పార్టీ వాడు ఎవరి దాడు ఈ కథలన్నీ వాడి ఇవాళ మనకు అన్యాయం జరుగుతుంది. చాలా వరకు ఎమ్మెల్సీ కవిత బీసీల ఉద్యమం తెరలేపింది. దీనిపైన మీరేం చెప్తారు? నాగరాజు గారు, నాకైతే చాలా నవ్వొస్తుంది.
నేను తెలంగాణ బిడ్డగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఒకవైపు తెలంగాణ ఉద్యమం జేఏసీలో పాల్గొంటూనే నిర్బంధాలను ఎదుర్కొంటూనే నేను మహిళా బిల్లు కోసం 2010 నుంచి పోరాటం చేసినాం. మన తెలంగాణ నుంచి ఢిల్లీకి నాయకత్వం వహించి ఒక బీసీ మహిళగా నాతో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు అందరూ సహకరించి మేము ఢిల్లీలో జంతర్ మంతర్లో ప్రతి సంవత్సరం ఒక 3 సార్లు ధర్నాలు చేసి లోక్సభ స్పీకర్కి ఇచ్చిన అన్ని జాతీయ పార్టీలు అందరు కూడా మెమరాండాలు ఇచ్చి ముందు మహిళా బిల్లు పెట్టండి మాకు కోటా కూడా వస్తుందని చెప్పేసి మేము ఎన్నో ఏళ్ళుగా చేసినాం. ఆమె నేను మహిళల కోసం చేసిన అంటది. నేను ఇవాళ బీసీ ఉద్యమం ఎత్తుకుంటే మాకు చాలా నవ్వు వస్తుంది. ఇది అందరు కూడా నవ్వుతుర్రు. ఎందుకంటే ఆమె అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ పోయింది? నేను కనీసం అధికారంలో ఉంటే తెలంగాణ ఆడబిడ్డ కదా కవిత ఎంబడి మేము కూడా పనిచేసినాం కాబట్టి ఆమె ఏంది కనీసం ఆ మహిళా ఉద్యమానికి ఒకనాడు మద్దతు ఇచ్చి వస్తుందేమో అని నేను ఒక 20 సార్లు తిరిగి వచ్చా ఆమె దగ్గరికి. కనీసం అపాయింట్మెంట్ లేదు. ఆమె ఎక్కడున్నదండి? ఎక్కడున్నది ఆమె? ఏడున్నది ఆమె? కనీసం ఆ నిజామాబాద్ ప్రజలకన్నా ఎంపీగా ఉండి వాళ్ళకన్నా అందుబాటులో ఉన్నదా? నిజామాబాద్ నుంచి కూడా మా అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, అధికారం పోయిన తర్వాత బీసీల జపం అని అనుకోవచ్చా? అవును. ఇప్పుడు మరి బీసీలో మరి మొత్తం మీద ఓట్ బ్యాంకు ఏర్పడ్డారు. ఇలా పార్టీలకు అతీతంగా ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నోళ్ళ కాడికైనా కూడా మేధావి వర్గం ఎంపీటీసీలు మా సర్పంచ్లు ఎమ్మెల్యేలు అందరు కూడా ఒకటే అవుతారు ఇవాళ. కాబట్టి ఎక్కడ దిక్కు లేదు. మళ్ళా మేము అధికారంలో ఉండాలి జేజమ్మలుగా ఉండాలంటే ఇక కుదరదు, ఇక రానియము రాదు కూడా. బీసీల సంక్షేమం పట్ల బీసీల అభివృద్ధి పట్ల గత 10 సంవత్సరాలుగా పరిపాలించిన బీఆర్ఎస్ కావచ్చు, అంతకుముందు ఉన్న పేరు టీఆర్ఎస్ కావచ్చు, ఆ ప్రభుత్వం నయమంటారా? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నడుస్తుందో అది మంచిదంటారా? బీసీల పట్ల, బీసీ సంక్షేమం పట్ల, అంటే బీసీల అభివృద్ధి కోసం పట్ల కావచ్చు, ఇప్పుడు 42% రిజర్వేషన్ కావచ్చు, రకరకాల ఈ అన్ని విషయాలు కలుపుకుంటే బీసీలకు కొంచెం న్యాయం చేసే విధంగా బారాస పార్టీ ఉందా, కాంగ్రెస్ పార్టీ అనిపిస్తుందా? బరాస పార్టీ అయితే 10 ఏళ్లలో ఒక్కరికి కూడా ఒక ఉపాధి ఇవ్వలేదు, నిరుద్యోగత పెంచి పోషించింది. మరి ఎవ్వరికి ఎలాంటి అన్యాయం జరిగిందంటే ఎక్కువ బీసీలకే జరిగింది. కనీసం మా బీసీ బడ్జెట్ అంతా కూడా మరి ఎంబీసీలకు 1000 కోట్లు అని పెట్టిండు. మరి అప్పుడు ఉన్నటువంటి మా సీనన్న తాళం చేయి లేదమ్మా నా దగ్గర సూట్ కేసే ఉందని చెప్పిండు. మరి ఆ బడ్జెట్ అంతా మేము ఎన్నోసార్లు అడిగినాం, కాకులు ఏమన్నా పిట్టలు ఎత్తుకపోయినాయని. మా బడ్జెట్ను మొత్తం తిన్నది మొత్తం కేసీఆర్ ఫ్యామిలీ. ఇప్పుడు కూడా మేము ఏమడుగుతున్నాం అంటే కేసీఆర్ శిష్యునిగా రేవంత్ రెడ్డి వచ్చిండు. రేవంత్ రెడ్డికి ఏమంటున్నాం అంటే మేము 1 ఇయర్ అయింది, నువ్వు వచ్చి 100 రోజులలో అన్ని హామీ చేస్తున్నావు. గత 10 ఏళ్ళు అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఏమి రాలే. నాకు తెలిసి లాస్ట్ మనకు తెలంగాణ వచ్చే ముందల ఒక్కసారో ఏమో రుణాలు ఇచ్చిరు. ఇక అతి గతి ఇప్పటిదాకా లేవు, రేషన్ కార్డులు లేవు. అంటే పేద వర్గాలకు చాలా అన్యాయం జరిగింది. కేసీఆర్ కన్నా డబల్గా రేవంత్ రెడ్డి పరిపాలన ఉంది ఇప్పుడు. ఎందుకంటే మాట తప్పి డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఎప్పుడు కట్టిరండి? ఎప్పుడు బడ్జెట్ అది? ఎప్పుడు క్లోజ్ చేయాలి? ఎప్పుడు ఇవ్వాలి? ఎన్ని ఇవ్వాలి? ఆ రోజే 22 లక్షల మంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెట్టిరు. ఈ గ్రేటర్ హైదరాబాద్లో పెడితే అందులో ఉన్నటువంటి ఎవరండి? మన బీసీలో ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఇలా కూలీ చేసి కార్మికులుగా ఇవాళ ఇళ్ళల్లో పనిచేసేటోళ్ళు, కార్మిక పనిచేసేటోళ్ళు, ఇలా చాలా వరకు ఆటోలు నడిపేటోళ్ళు, రిక్షాలు కొట్టుకునేటోళ్ళు, ఇలా చాలా మంది పిల్లలు ఎవరు మన వాళ్ళు వచ్చిండ్రు. కాబట్టి ఇలా 24-30 ఏళ్ళుగా మేము రెంట్ కడుతున్నాం. కనీసం ఇల్లు లేదు, కనీసం ఎకరా భూమి లేదు. సంపన్నులకు దోషపెట్టిండు కేసీఆర్. ఇక రేవంత్ రెడ్డి ఏం చేస్తుండంటే రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ మీద అనుభవం ఉంది కాబట్టి ఆయన చూస్తూ ఉండు ఎక్కడేం దొరుకుతుందని వాళ్ళ ఫ్యామిలీ కూడా మొత్తం ఎంటర్ అయిపోయింది. కాబట్టి దీన్నంతా కూడా బీసీలు ఈ రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉన్నటువంటి బీసీలు ఇలా మా మేధావులు అందరూ కూడా దీన్ని జరుపుతురు. దీన్ని చర్చలకు వస్తుంది కాబట్టి ఇది తప్పకుండా ఎవరెన్ని తీసుకున్నా ఏం చేసినా తన్ని గుంజుకుంటాం. బీసీల కోసం నిరంతరం పోరాడే భాగ్యలక్ష్మి, బీసీల కోసమే అయితే కావచ్చు, బీసీ మహిళ కోసం అయితే కావచ్చు, అట్టడుగు వర్గాల్లో ఉన్న బీసీల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి భాగ్యలక్ష్మి బీజేపీలో ఎందుకు చేరిందని అడిగితే ఏం చెప్తారు? మేము 2022 డిసెంబర్లో నేను బీజేపీలో చేయడం జరిగింది. బీజేపీ మన తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తా అని ప్రకటించింది. బీసీలకు నేషనల్ బీసీ కమిషన్ కూడా చట్టబద్ధత కల్పించింది.
కేంద్రంలో ఓబీసీలకు మంత్రిత్వ శాఖ పెట్టియొచ్చు. మరి మహిళా బిల్లు కూడా పాస్ అయింది కాబట్టి మహిళా బిల్లులో కూడా మా వాటా మా కోటా మేము తీసుకోవచ్చు అనే విధానంతో అందులో బీసీలకు ముఖ్యమంత్రి పదవి అంటే బీసీలే అత్యధికంగా ఉంటాం కాబట్టి మాకు ఎక్కువ సీట్లు ఇస్తారని చెప్పేసి మేము పోయినాం. మా అంతిమ లక్ష్యం ఏంది? రాజ్యాధికారమే. పోరాటం చేసినాం 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఉద్యమం చేసినాం. అంతకుముందు 4 గంటల 2 దశాబ్దాలు ఏం ఆశించకుండా, ఎవరిని ఒక రూపాయి అడగకుండా, ఎక్కడ కూడా మేము ఎవరిని కూడా అడగకుండా భాగ్యలక్ష్మి గారు నిరంతర పోరాటం చేసింది. ఇది ఎందుకు చేసిన అంటే నేను సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను బుక్స్ చదివిన ఒక మహిళగా నాకున్నటువంటి శక్తిని, నేను చదివినటువంటి శక్తిని మీలాంటి వాళ్ళందరూ కూడా నాకు రంగరించి నాకు ఏదో సహకారం అందించడంతో నేను ఇలా ఉద్యమాలు చేసుకుంటూ ఉన్నా అంటే పరివర్తన చెందిరు. ఈరోజు మహిళలు ఇలా గ్రేటర్ హైదరాబాద్లో ఒక్కొక్క డివిజన్లో 100 మంది ఇవాళ బీసీ మహిళా సమాఖ్యకు అన్ని కుల సంఘాల మహిళలను చేసినాం. ఎందుకంటే కుల సంఘాలలో కూడా మహిళల్ని గౌరవించడం లేదు. బీసీలలో కూడా వారి మహిళా బిల్లు సాధించిన రేపు వస్తే ఏ మహిళలకు ఇవ్వాలని నేను ఈరోజు అన్ని కులాలకు ఇంచుమించు ఒక 40 కులాలకు నేను సంఘాలను ఏర్పాటు చేసిన. వాళ్ళందరూ కూడా మూమెంట్ అవుతున్నారు. రేపు వచ్చే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కావచ్చు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కాదు, పార్లమెంట్ ఎన్నికలు కాదు, భాగ్యలక్ష్మి ఇచ్చినటువంటి పిలుపు ఆ పార్టీయే గెలుస్తుందని చెప్తా ఉన్నాను. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం భాగ్యలక్ష్మికి ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఒకటి ఆశ చూపారు, లేకపోతే ఒక రాజ్యసభనో ఏదో ఒక మహిళా కోటలో ఆమెకు ఒక పదవి ఇస్తుంది అనే ఆశ చూపడంతోనే భాగ్యలక్ష్మి బీజేపీలోకి పోయిందంటే దీని మీద మీ సమాధానం చెప్పండి. డెఫినెట్లీ మేము ఎందుకు అడిగినామంటే మేము నేషనల్ బీసీ కమిషన్లో మెంబర్గా ఉంటే నేను నా జాతికి కొంచెం చేయగలుగుతాను కాబట్టి, నేను అధికారంలో ఉండగలుగుతా కాబట్టి ఏమని అడిగినాం, తప్పేం లేదు. కానీ పెద్దలు నాకు రాజ్యసభ ఇస్తామని అంటారు. చూద్దాం, ఇస్తే తీసుకుంటే ఇంకా అధికారంలో ఉంటే కొంచెం మా వాళ్ళకి కావాల్సినటువంటి వాటా కోసం కొంచెం మాట్లాడగలుగుతా కాబట్టి నేను పరివర్తన చెంది చదువుకొని నేను ఓన్లీ 10th చదివినున్నా, ఇప్పుడు డిగ్రీ చదివి పీజీ చేసి ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివి నేను పోయినా. బట్ నేను తీసుకోవడానికి నేను అర్హతరాల్ని ఈ దేశంలోనే బీసీ మహిళల కోటాలో తీసుకునే ఏకైక అర్హత ఉన్నటువంటి అర్హతరాల్ని తప్పకుండా ఇవ్వాల్సిందే. నాకు అన్ని పార్టీలు కూడా అడుగుతా ఉన్నారు. కానీ నేను బీజేపీలకు ఎందుకు పోయినంటే బీజేపీ పార్టీలో నేను 2009లో కూడా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను పోరుయాత్రలో పాల్గొన్నా. ప్రతి ఒక్క ఇచ్చిన దాంట్లో ప్రతి బీజేపీకి మేము అనుబంధంగా పని చేయలేదని కాదు, ఎప్పుడు చేసినాం. మోడీ గారు మా ప్రధానమంత్రి, మా ఓబీసీ నాయకుడు 3వ సారి కూడా అవుతుండు. మేమెందుకు పోవద్దు? మా పెద్దలందరూ కూడా ఒకటే చెప్పిర్రు, మనం పార్టీ అన్న పెట్టాలి, పార్టీల కన్నా పోవాలి. ఏది చేయకపోతే ఎట్లా? అంతిమంగా రాజ్యాధికారం కావాలి, అంతిమంగా మనం గెలవాలి, మనం అధికారం చేజిక్కించుకోవాలంటే అప్పుడు తప్పకుండా అక్క మీలాంటి మహిళ ముందుకు రాకపోతే మరి వచ్చే జనరేషన్లో మరి బీసీ మహిళలు ఎట్లా వస్తారు అక్క, నువ్వు తప్పకుండా రావాలని నన్ను ఆహ్వానించారు కాబట్టి పోయినా. నన్ను పెద్దలు జాతీయ నాయకత్వం నన్ను గుర్తించారు. గత 25 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేసిన భాగ్యలక్ష్మికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏదైనా పార్టీ కావచ్చు, అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎందుకు మిమ్మల్ని ఆహ్వానించలేదు, మీరు పోలేదు? నన్ను ఆహ్వానించారు. కాకపోతే నేను అప్పుడు ఏమనుకున్నా అంటే కొంచెం నా బీసీ మహిళలు ముందు పరివర్తన కావాలి, కొంచెం చెయ్యాలని వాళ్ళందరూ కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క గ్రేటర్ హైదరాబాద్లో ఒక్కొక్క డివిజన్కు కొంత వారికి పరివర్తన చెంది వారికి రాజకీయాలకు దేవాలే, పొలిటికల్ ఏంటేంది, ఉద్యమం అంటే ఏందని నేర్పించిన. మరి ఎవరు నేర్పియరు? మరి దొరసాని నేర్పియదు, రెడ్డెమ్మ నేర్పియదు. మరి మా వాళ్ళకి ఎవరు నేర్పియాలి? నేను నేర్పియాలని చెప్పి ఇలా అన్ని పార్టీలలో ఇంతో అంతో ఉన్నారంటే బికాస్ ఆఫ్ భాగ్యలక్ష్మి అక్క చేసిన నాయకత్వమే. కాబట్టి మేమంతరం కూడా ఒక ఉవ్వెత్తున వారికి తెలిసిన రోజున తప్పకుండా ఈ రాజ్యం మనదే అవుతుందని చెప్పేసి ఈ గత 15 ఏళ్ళుగా ఒక సాన బట్టి వాళ్ళని తయారు చేయడం జరిగింది. కాబట్టి మాకు మహిళలతో పాటు మా అన్నలు కూడా ఓబీసీ సెంట్రల్ కమిటీకి అన్ని ఉద్యోగ సంఘాలు మద్దతున్నాయి, అడ్వకేట్స్ ఫోరమ్స్ ఉన్నాయి, యూత్ ఫోరమ్స్ అయినాయి, ఇప్పుడు స్టూడెంట్ యూనియన్ అయింది. కాబట్టి తప్పకుండా డెఫినెట్లీ మేము చేసేది మా జాతి కోసం కాబట్టి ఒక వ్యక్తి కోసం ఎప్పుడు చేయం, మేము జాతి కోసమే చేస్తాం. భాగ్యలక్ష్మి గారు, మీరు ఇటీవల కొన్ని గురుకుల స్కూళ్ళల్లో అమ్మాయిలు చాలా హాస్టల్లో స్కూళ్ళలో చాలా ఇబ్బంది పడుతున్నారని 2-3 స్కూళ్ళను సందర్శించారు. అసలు ఏం జరిగింది అక్కడ? ఆ స్కూళ్ళల్లో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? అసలు గతంలో ఉన్నాయా సమస్యలు, ఇప్పుడే ఎక్కువైనాయి? అసలు దాని గురించి చెప్పండి. గతంలో ఉన్నాయి, ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. ఆడపిల్లల మీద లైంగిక దోపిడీ ఎక్కువైపోయింది, ఇప్పుడు మరీ విపరీతంగా అయిపోయింది. ఈ గత కేసీఆర్ పరిపాలనలో దాన్ని కట్టుదిట్టం చేయలేదు. మేము ఎన్నోసార్లు చెప్పినాం,
ఇట్లా జరుగుతుందంటే అప్పుడు కవితకు నోరే లేవలేదు, అప్పుడు ఆమె ఆడపిల్లనే కాకపోయి ఆమె ఎక్కడ నోరే తీయలేదు. ఆ యొక్క వచ్చినటువంటి వారసత్వంగా ఇప్పుడు ఇంకెక్కువైంది. మా పిల్లలు కూడా ఆడపిల్లలు కూడా చదువుకోవడానికి ముందుకు వస్తారు. గురుకులాలల్లో కూడా సరిపోతలేవు ఇవి. రెంట్ బిల్డింగ్స్ తీసుకొని ఒక్కొక్క దాంట్లో 250 మంది పిల్లలు ఉన్నారు. కూకట్పల్లిలో అయితే, కొత్తపేటలో అయితే 160కి పైన ఉన్నారు. పాపం రెంటర్స్ బిల్డింగ్స్ తీసుకోవడము వల్ల పిల్లలకు అకామిడేషన్ సరిగా లేదు. ఇంకా అందులో వాళ్ళ మాట వినడము, ఆ టీచర్స్ కొంత వారికి పరివర్తన చేయాల్సిన అవసరం ఉంది. శిక్షణలు లేవు, ఏమి లేవు. ఇచ్చినామా, తీసుకున్నామా, పోయినామా. ఎవరి పిల్లలు, బీసీ పిల్లలు ఊర్లలోకి వెళ్ళి ఆకలి కడుపుతో వచ్చినటువంటి పిల్లలు, వాళ్ళకి ఏమైతే మాదేమన్నట్టే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వం పట్టించుకోలే, ఇప్పుడు కూడా ఏం లేదు. అంటే నేటి బాలలే రేపటి పౌరులు అనే విధంగా బాలబాలికలు, బీసీ పిల్లలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ పిల్లలు కావచ్చు, చాలా గురుకులాల్లో చదువుతున్నారు. మరి ప్రభుత్వము ఎందుకు ఆ స్థాయిలో బడ్జెట్ కేటాయించలేకపోతున్నది? ఆ ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వం అయినా. ఎందుకంటే వాళ్ళు రేపు వాళ్ళు దేశ నిర్మాతలు. ఎవరైతే ఇప్పుడు ఆ పిల్లలు చదువుతున్నారో 5th, 6th, 7th, 10th కనీస సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతూ, కనీసం అసలు అన్ని అద్దె కొంపల్లో ఉంచుతూ చాలా సమస్యలతోటి రకరకాలుగా టీచింగ్ పోస్టులు, నాన్ టీచింగ్ పోస్టులు లేక ఇంకా విద్య కూడా కొంచెం నాణ్యత లేకుండా నడుస్తున్నటువంటి పరిస్థితి. మరి అలాంటి ఎస్సీ ఎస్టీ బీసీ స్కూల్ కావచ్చు, గురుకులాలకు కావచ్చు, మరి ఎందుకు ఆ లెవెల్లో బడ్జెట్ కేటాయించలేకపోతారు పాలక ప్రభుత్వాలు? దీని మీద ఏం చెప్తారు మీరు? ఇప్పుడు గత ప్రభుత్వంలో అయితే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. ఆమెకి ఏమవసరం? బీసీ పిల్లలు, ఎస్సీ ఎస్టీ పిల్లలు, ఆడపిల్లలకి ఏం జరిగితే ఆమె కాబట్టి 1000 కోట్ల బంగ్లాలు ఉంటుంది. ఒక ఎకరా భూమి ఉన్న ఇండ్లల్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళ పిల్లలకి ఏం జరుగుతలేదు కదా. ఈ పిల్లలు ఊర్లలో ఉన్నటువంటి పిల్లలు, కూలీనాలు చేసే పిల్లలు, ఈరోజు ఈ పిల్లలంతా చదువుకుంటే రేపు ఐఏఎస్లు అవుతారు, ఐపీఎస్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, మరి ఈ దేశాన్ని పరిపాలించే ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, మరి ఇంకా సర్పంచ్లు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు. మరి మాకెక్కడ వస్తుందని వాళ్ళు బడ్జెట్ ఇవాళ ఎంత బడ్జెట్ తెలంగాణలో? నాగరాజు గారు 3 లక్షలకు చేరింది బడ్జెట్. మరి ఎవరు తింటారు? మీకు ఫామ్ హౌజులు, మీకు విల్లాలు, మీకు 1000 కోట్లు. ఒక్కొక్క ఎమ్మెల్యే, నేను చెప్తున్నా ఇప్పుడు కూడా, ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క ఎంపీ, ఒక్కొక్క మినిస్టర్ 1000 కోట్లు సంపాదించారు. 1000 కోట్లు అందరూ ఎనీ పర్సన్ 1000 కోట్లు సంపాదించారు. కనీసం వాళ్ళకి ఏం కావాలి? భూదందాలు తప్ప ఇక్కడ ఆ గురుకులాల చదువుకునే మా పిల్లలకు వసతి కావాలన్నా, మా పిల్లలకు మెను పెంచాలన్నా, వాళ్ళకు నాణ్యమైన ఫుడ్ అందుతుందా, లేకపోతే ఏంటిది కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలన్నా, వారికి ఏమైనా దుప్పటి ఇవ్వాలన్నా, వారికి ఏమైనా బెడ్స్ ఉన్నాయా, కంప్యూటర్లు ఇస్తామన్నారు. ఏంది అన్ని చెప్పడం వరకే. అందుకనే మా బీసీలంతా చైతన్యమైన ఇప్పుడు మా మహిళలు ఒక్కొక్కరి ఇంటికి పోతే కొడతారు. ఇప్పుడు మండల్ నా విద్యాభ్యాసం 3వ తరగతి వరకు పోతేపల్లిలో జరిగింది. ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా. మరి నేను 4వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఐనూల్ అనే అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్న ఐనూల్లో చదువుకున్నా. అక్కడి నుంచి 9, 10 గర్ల్స్ హై స్కూల్ కల్వకుర్తిలో చదువుకున్నా. అప్పుడే నా మ్యారేజ్ అయింది. మా అత్తగారిది అప్పారెడ్డిపల్లి. ఒక చిన్న ప్రైవేటు కూలీకి చేసుకున్నటువంటి నా భర్తని ఇచ్చారు నాకు. కాబట్టి అక్కడి నుంచి నా వివాహ బంధం. నాకు 2 పిల్లలు. మా బాబు సెంట్రల్ గవర్నమెంట్ మండల్ సంచాలకుగా పనిచేస్తూ ఉన్నాడు. మా పాప ఫిజియోథెరపీ డాక్టర్. ఇది నాది. నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చినాక ఒక స్కూల్ టీచర్గా సుల్తాన్ వాల్వా చెంపపేటలో మారుతినగర్లో ఉండి ఒక స్కూల్ టీచర్గా స్టార్ట్ చేసి, స్కూల్ టీచర్ నుంచి ఫ్యాషన్ డిజైనర్గా ఎదిగి, ఫ్యాషన్ డిజైనర్ నుంచి నేను కృష్ణన్న దగ్గరికి పోయి బీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలుగా అయి, అప్పుడున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఉద్యమంలో నేను ఆకర్షితురాలనై, పిల్లలు చదువుకుంటారు కదా, నేను చెయ్యాలి పోరాటం అని చెప్పి నేను ఒకే ఒక వ్యక్తిగా వెళ్ళి చాలామందికి పదవులు ఇప్పించి అట్లా తెచ్చుకొని బీసీ మహిళా సంక్షేమ సంఘం ఫెడరేషన్ అధ్యక్షురాలుగా చేశారు. దాన్ని నేను ఓన్గా ఫెడరేషన్ రిజిస్టర్ చేసి దాన్ని జాతీయ స్థాయిలో దాన్ని మూమెంట్ చేసి అన్ని రాష్ట్రాలకు విస్తరించి, అందులో మళ్ళీ ఓబీసీ సెంట్రల్ కమిటీ కూడా చేసి ఉద్యోగులను కలుపుకొని, మరి యూత్ను, ఎంప్లాయీస్ని, మరి వెల్ఫేర్స్ని, మహిళల్ని కలుపుకొని ఈ ఫౌండర్ పెట్టిన. నేను డిగ్రీ చదువుకున్న అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి. నేను BA ఆర్ట్స్ డిగ్రీ చేసిన. మళ్ళీ అక్కడి నుంచి ఊరుకోకుండా MA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా PG పాస్ అయినా. ఏది ఏమైనా ఓబీసీ సెంట్రల్ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు, బీసీ మహిళా సమైక్య అధ్యక్షురాలుగా ఉంటూ ఇటీవల బీజేపీ పార్టీలో చేరిన బీజేపీ మహిళా నాయకురాలు కూడా అనవచ్చు. ఇప్పుడు
మామూలు మహిళా నాయకురాలు 2-3 నెలల తర్వాత ఒక నామినేటెడ్ పోస్ట్తో కానీ ఒక రాజ్యసభ ఎంపీగా రాబోతుంది. థ్యాంక్ యూ. మా లోయ ఛానల్ తరఫున కూడా భాగ్యలక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. లోయ ఛానల్కు, లోయ దినపత్రికకు మా శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు.